అకౌంట్ అన్లాక్ ఆప్షన్ కనుక చూసుకుంటే గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనేది మనకి చూపిస్తుంది. సో చాలామంది అకౌంట్ రికవరీ అయిందని అనుకుంటారు, కానీ మెయిన్ ప్రాబ్లమే ఇది. ఏంటి? ఫేస్బుక్ అకౌంట్ అన్లాక్ ఆప్షన్ గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అని చూపిస్తుంది, కానీ ఇక్కడ చూపిస్తున్న ఫోన్ నెంబర్ అనేది వర్కింగ్లో లేదు. లేదంటే మన దగ్గర లేకపోవచ్చు, వేరే వాళ్ళదే ఉండొచ్చు. ఇలా ఏ ప్రాబ్లం అయినా సరే మొత్తానికి గెట్ కోడ్ ఆన్ ఫోన్ అది వర్కింగ్లో లేకపోయినా, మన దగ్గర లేకపోయినా, వేరే వాళ్ళదైనా సరే ఇలా గెట్ కోడ్ ఆన్ దగ్గర నెంబర్ చూపించింది అని అంటే దాని దగ్గర నుంచి వెళ్ళి మనం గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చేలాగా ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో నేను క్లియర్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కనుక మీరు ప్రాసెస్ క్లియర్గా చూస్తే మీ ప్రాబ్లమ్ని కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ అకౌంట్ రికవరీ చేయడానికి మన దగ్గర ఆల్టర్నేటివ్గా ఈమెయిల్ లింక్ అయింది. ఆ ఈమెయిల్ వర్కింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ గెట్ కోడ్ ఆన్ ఫోన్ ఏదైతే చూపిస్తుందో ఈ గెట్ కోడ్ ఆన్ ఫోన్ అనే ఆప్షన్ దగ్గర మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ ఇక్కడ మనకి రావాలి. సో అలా రావాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్రోమ్లోనే అకౌంట్ అనేది లాగిన్ అవ్వాలి. సో నేను ఎప్పుడు కూడా 99% నేను క్రోమ్నే యూజ్ చేసుకుంటాను. క్రోమ్లో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఈ ఫోటో అనేది స్క్రీన్ షాట్ తీసుకోవాలి. దాని తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అనాలి. అన్న తర్వాత ఇక్కడ మనకి అన్లాక్ ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. గెట్ ఏ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనాలి. ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ తీయాలి. తీసిన తర్వాత గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే కోడ్ ఎంటర్ చేయమంటుంది. ఎలాగో నెంబర్ మన దగ్గర లేదు కాబట్టి కోడ్ ఏమొచ్చింది అనేది మనకైతే తెలియదు. కాకపోతే మనం ఏం చేయాలి? ఆ ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ ఏవైనా 6 లెటర్స్ కంపల్సరీగా 6 లెటర్స్ ఎంటర్ చేసి సబ్మిట్ అని ఒక 4-5 టైమ్స్ ట్రై చేసినామంటే ఈ ఆప్షన్ మనకి పోతుంది. అప్పుడు మనము గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చేలాగా ఒక చిన్న ట్రిక్ చేస్తే సరిపోతుంది. సో మొత్తానికి ఇలా మనకి గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ నో లాంగర్ అవైలబుల్ అనే దగ్గర ఉండాలి. ఇక్కడ కూడా మీరు స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మళ్ళీ పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి facebook.com అని సెర్చ్ అనండి. అన్న తర్వాత మనకి ఇలా ఎలాంటి ప్రొఫైల్ ఫోటో చూపించకుండా గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ లేకుండా మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత మీరేం చేయండి? పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగా రిపోర్ట్ ఆన్ ఇష్యూ విత్ హోమ్ పేజ్ ఆర్ న్యూస్ ఫీడ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్ని. సో అకౌంట్ లాక్ పడింది, అన్లాక్ ఆప్షన్ ఏమో గెట్ కోడ్ ఆన్ ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ నెంబర్ మన దగ్గర వర్కింగ్లో లేదు కాబట్టి అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి వేరే సొల్యూషన్ ఇవ్వండి. సో మా అకౌంట్కి ఈమెయిల్ లింక్ అయింది, అది వర్కింగ్లో ఉంది కాబట్టి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ ఇవ్వండి అని రాసి మీ అకౌంట్లో ఉన్న ఫుల్ నేము అలాగే మీ ఈమెయిల్ అడ్రస్ ఏంటి అనేది రాయాలి. రాసిన తర్వాత సబ్జెక్ట్ దగ్గర మీ అకౌంట్ వల్ల లాక్డ్, ఇక్కడ కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ అందరికైతే అడగదు. సో అడిగిన వాళ్ళు మీ అకౌంట్కి లింక్ అనేది ఏంటి ఈమెయిల్, సో దాన్ని ఇస్తే సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్క్రీన్ షాట్స్. సో మన అకౌంట్ ప్రాబ్లమ్ స్టార్టింగ్ నుంచి మనం ఫొటోస్ తీసాం కదా, అలా స్టార్టింగ్ నుంచి వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని యాడ్ అనాలి. ఇక్కడ సెండ్ ఫైల్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది, ఈ ఫైల్ అనేది సెండ్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మనకి సర్చ్ అనే దగ్గర మై అకౌంట్ వాజ్ లాక్ లేదంటే హౌ టు అన్లాక్ ఫేస్బుక్ అకౌంట్ ఇది ఉంది కదా, ఇలా ఏదైనా ఒకటి మనం ఎంటర్ చేయాలి. నేనైతే మై ఫేస్బుక్ అకౌంట్ వాజ్ లాక్డ్ అని అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకు ఉంది కదా, మై ఫేస్బుక్ అకౌంట్ ఈజ్ లాక్డ్ అని ఉంది కదా, సో దీని మీద కూడా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ వాజ్ ఈ సెల్ఫ్ అని ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఇందాకదే పేస్ట్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి? ఈ క్రోమ్లో ఇలానే ఉండేసి డైరెక్ట్గా మనము మన అకౌంట్కి లింక్ అయిన జీమెయిల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. యాజ్ ఈజ్గా పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మీరు నోట్ చేసుకొని ఉంచుకోండి. దాని తర్వాత సబ్జెక్ట్ దగ్గర, దాని తర్వాత కంపోజ్ ఈమెయిల్ దగ్గర ఇది ఎంటర్ చేసుకొని మళ్ళీ దీని మీద క్లిక్ చేసి అటాచ్ ఫైల్ అనగానే మనల్ని ఫొటోస్ అడుగుతుంది. యాజ్ ఈజ్గా ఇందాక తీసిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ అన్నీ కూడా మనము సెలెక్ట్ అని ఇక్కడ నుంచి వెళ్ళి అది లోడ్ అయిన తర్వాత సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి మెయిల్ కంపల్సరీగా సెండ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయండి. ఫ్యూ సెకండ్స్ అనేది టైం పడుతుంది, అయినా కూడా ఏం పర్వాలేదు. సో సెండ్ అనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే 3 లైన్స్ మీద క్లిక్ చేసి సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని చూడండి మెసేజ్ అనేది సెండ్ అయిపోయింది. సో అదే విధంగా ఇప్పుడు మనము దీనికి అలాగే వచ్చేసి దీనికి ఈ రెండింటికి కూడా సేమ్ ఇదే విధంగా ఇందాక మెయిల్స్ అనేది పంపించాలి. ఆ మెయిల్స్ పంపించిన తర్వాత ఇందాక క్రోమ్లో మనం అకౌంట్ లాగిన్ అయ్యి ఇక్కడ మనము సబ్మిట్ చేసాం కదా, ఈ సబ్మిట్ చేసిన దగ్గర నుంచి వెళ్ళి ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని
యూజింగ్ ఫేస్బుక్ అకౌంట్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే యువర్ ప్రొఫైల్ అని చూపిస్తుంది. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఒక చిన్న సైట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనము ఈ సైట్లో నుంచి ఫేస్బుక్కి ఫీడ్బ్యాక్ అనేది మనం ఇవ్వచ్చు. సో అందులో మనం మన ప్రాబ్లమ్ని మెన్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎలాగా నో అని ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అని ఇక్కడ మన ప్రాబ్లమ్ని ఫీడ్బ్యాక్లో సొల్యూషన్గా మనం కావాలి అనేది ఏదైతే ఉందో దాన్ని మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనకి అన్లాక్ ఆప్షన్ ఏదైతే కావాలో అలా మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దీనికి టైం అనేది మనకి ఫస్ట్ ఇలా ట్రై చేసిన తర్వాత అయితే 3 days వెయిట్ చేయండి. 3 days తర్వాత లాగిన్ చూడండి. దాని తర్వాత కూడా మీకు రాలేదు అని అంటే ఈసారి సేమ్ ఇదే ప్రాసెస్ చేసిన తర్వాత 1 week వెయిట్ చేయండి. 100%గా అన్లాక్ ఆప్షన్ అనేది చేంజ్ అయిపోతుంది.